హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇప్పటివరకు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూసాం, లైక్ ప్రాక్టీస్ వీడియోలో కానీ ఇక్కడ ఏంటంటే మనం ఇలా ఇంపోర్ట్ టైం లేకపోతే ఇంపోర్ట్ ర్యాండమ్ అని చెప్పి చాలా చూసాం కదా. సో అసలు ఇంపోర్ట్ ఎలా వర్క్ అవుతుంది అంటే, అసలు ఇంపోర్ట్ అంటే ఏంటంటే మనం రాసే ఫైల్లో వేరే ఫైల్ నుంచి తెచ్చుకోవడం అన్నమాట. ఫంక్షన్స్ అక్కడ రెడీగా ఉంటాయి, సో అవి తెచ్చుకోవడం. ఇప్పుడు మనం మ్యాథ్ అని చెప్పి ఒక మాడ్యూల్ ఉంటుంది, ఇంపోర్ట్ మ్యాథ్ అని అనుకో. సో ఆ మ్యాథ్ అనే ఫైల్లో ఏమున్నా సరే అన్నీ మనకు వచ్చేస్తాయి అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మ్యాథ్ అనే దాంట్లో మనకి ఏముంటుంది, ఇప్పుడు మనం ప్రింట్ ఆఫ్ డాట్ ఇక్కడ ఎస్క్యూఆర్టీ అని ఉంటుంది అనమాట. ఇక్కడ విఎస్ కోడ్లో మనకు ఆల్రెడీ ఆటో సజెస్ట్ చేస్తుంది అనమాట. ఇది ఇక్కడ మ్యాథ్ కూడా ఎస్క్యూఆర్టీ అని ఉంటుంది. ఎస్క్యూఆర్టీ ఆఫ్ 25 అని అనుకో. ఇప్పుడు రన్ చేస్తే మనకి ఆన్సర్ 5 వస్తుంది. చూడండి 5.0 వచ్చిందా. సో ఇందులో మనకి ఇలా చాలా రకరకాలు ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇక్కడ మ్యాథ్ డాట్ ఫ్లోర్ అన్న ఫంక్షన్ కూడా ఉంటుంది. సో అది ఏం చేస్తుంది అంటే మనకి ఎంత డాట్ దగ్గర పక్కన ఎంత ఉన్నా సరే వాల్యూస్ చేసి మనకి ఓన్లీ 25 అనేది వస్తుంది అనమాట. సో ఇలా మనకి డిఫరెంట్ ఈ మ్యాథ్ మాడ్యూల్లో చాలా యూస్ఫుల్ ఫంక్షన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఇంపోర్టింగ్ ఇలాగే కాదు, కావాలంటే మనం ఎలా చేయొచ్చు అనుకుంటున్నారు, ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ ఎస్క్యూఆర్టీ. ఇప్పుడు ఏం చూసాం, ఫ్లోర్ చూసాం కదా, ఫ్లోర్ యాజ్ ఎఫ్ అన్నాను అనుకో. ఇప్పుడు ఏంటంటే ఈ ఫ్లోర్ నేను ఎఫ్ అనే పేరుతో వాడుకోవచ్చు అనమాట. యాజ్ అంటే ఏలియాస్, దీన్ని ఈ పేరుతో వాడుకోవచ్చు. ఇప్పుడు ప్రింట్ ఎఫ్ ఆఫ్ 2 పాయింట్ సంథింగ్ ఇచ్చా. ఓకే, ఇప్పుడు ఇది రన్ చేస్తా, చూడు 2 వస్తుంది ఆన్సర్. 2 వచ్చిందా, ఇక్కడ మీరు చూడొచ్చు 2 వచ్చింది కదా. మనం యాజ్ అంటే ఏంటంటే ఏలియాస్ అంటారు దాన్ని. ఏలియాస్ అంటే ఉన్న పేరుతో కాకుండా వేరే పేరుతో మనం పిలుచుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇలా కూడా మనం ఇంపోర్టింగ్ అయితే చేయొచ్చు. ఇంపోర్ట్ చేసుకున్న దాన్ని వేరే పేరుతో కూడా పిలుచుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ఎస్క్యూఆర్టీ ఉందా, యాజ్ ఎస్క్యూ అన్నాను అనుకో. ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ ఎస్క్యూ ఆఫ్ 25 అన్నాను, 5 వస్తుంది. చూడండి వచ్చిందా. సో ఇలా మనం ఇంపోర్టింగ్ అయితే చేయొచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ మ్యాథ్ మాడ్యూల్ ఉంది కదా, సో అందులో ఉన్న అన్నీ కావాలనుకో, అన్నీ తెలుసుకోవాలనుకో, సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే ప్రింట్ ఆఫ్, మనకు ఒక ఫంక్షన్ అయితే ఉంది డిఐఆర్ ఆఫ్ మ్యాథ్. అందులో మనకి ఏమేమి ఉన్నాయో మొత్తం అన్నీ వస్తాయి అనమాట. ఇక్కడ నేను కొంచెం టెర్మినల్ పెద్ద చేస్తాను. ఇప్పుడు చూడండి రన్ చేస్తానా, చూడండి ఎన్ని ఉన్నాయో, డాక్, ఫైల్, డిగ్రీస్, డిస్ట్, ఈ మనకు అన్నీ ఉంటాయి అనమాట ఇందులో. బాగా చిన్న చేసినా పెద్ద చేసినా సరిపోవట్లేదు. ఒకసారి నేను ఏం చేస్తానంటే ఇది కాపీ చేసి ఇక్కడ మీకు పేస్ట్ చేస్తా. చాలా ఉన్నాయి గైస్. ఇక్కడ చూడండి ఈ మ్యాథ్ అన్న మాడ్యూల్లో మనకు ఉన్న ఫంక్షన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఇప్పుడే ఫ్లోర్ చూసాము, ఇంకా అక్కడ మనకి జీసీడీ ఉంది, ఇంకా మనకి ఎస్క్యూఆర్టీ కూడా ఉంది, ఇక్కడ కింద ఉంది ఎస్క్యూఆర్టీ. సో ఇలా మనకి డిఫరెంట్ నేమ్స్ మెథడ్స్ అయితే ప్రీడిఫైన్ ఉంటాయి అనమాట. ఇవి మనం ఇంపోర్ట్ చేసుకుని మన కోడ్లో వాడుకోవచ్చు. ఓకేనా. సేమ్ అలాగే మనం రీసెంట్గా ఏం చేసాం, ర్యాండమ్ చూసాం కదా. ర్యాండమ్ చూద్దాం. ర్యాండమ్లో మనకి ఏమున్నాయి, ఇంకా ఎన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి ర్యాండమ్లో. నార్మల్ వేరియంట్ అని ఇక్కడ చాలా రకరకాల ఈ ప్రీడిఫైన్డ్ మెథడ్స్ అయితే ఉంటాయి. సో వీటిని మనకు కావాల్సిన దాన్ని తెచ్చుకొని మన కోడ్లో వాడుకోవచ్చు అనమాట. సేమ్ ఇంకొకటి ఏముంది ఇక్కడ ర్యాండమ్ తర్వాత టైం మాడ్యూల్ కూడా చూసాం. టైం మాడ్యూల్ నేను వీడియో చేస్తానండి. అది ఇందులో మనకి ఆ టైం మాడ్యూల్ చాలా ఇంపార్టెంట్. సో అందుకని చెప్పి నేను విడిగా చెప్తాను. అందులో ఏమున్నాయో చూద్దాం. చూడండి ఇక్కడ టైంలో మనకి ఎస్టీఆర్ఎఫ్ టైము, ఎస్టీఆర్పి టైము, స్ట్రిప్ టైము, స్ట్రక్ టైము, థ్రెడ్ టైము, ఇలా చాలా ఉంటాయి అనమాట మెథడ్స్. ఇదేంటంటే మనం మన సిస్టమ్ నుంచి టైం తెచ్చుకుని మనకు చూపిస్తుంటుంది. ఓకే, ఇది టైం మాడ్యూల్. మనం ఆ మాడ్యూల్లో ఏమైనా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇలా డిఐఆర్, ఇలా టైం అంటే మనకి వచ్చేస్తాయి అనమాట. ఓకే, ఇదేనా ఇంపోర్టింగ్ అంటే. ఇప్పుడు నేను ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తా. చూడండి srk.py అన్న. ఇందులో నేను ఏం చేస్తానంటే హూ అని చెప్పేసి ఇక్కడ రాస్తున్నాను. ఐఎమ్ SRK, ఐ మేక్ యూట్యూబ్ వీడియోస్, ఛానల్ ఈక్వల్ టు SRK కోడ్స్ అన్న. ఇప్పుడు మన మెయిన్ ఫైల్లో ఇక్కడ చూడండి, ఈ మెయిన్ ఫైల్లో ఇప్పుడు SRKలో ఈ రాశాను కదా. సో మెయిన్ ఫైల్లో నేను కావాలంటే ఇంపోర్ట్ SRK. ఓకే, తర్వాత ప్రింట్ ఆఫ్ SRK డాట్, ఇక్కడ డాట్ అనగానే మనం చూడండి ఛానల్లో హూ వర్క్, ఈ విఎస్ కోడ్ ఏంటంటే చూపించేస్తుంది మనకి. అందులో ఏమున్నాయి సరే అది సజెస్ట్ చేద్దాం అనమాట, ఉన్నాయి చూపించడానికి. ఇక్కడ ఛానల్ ఉంది, హూ ఉంది, వర్క్ ఉంది. ఇవే కదా నేను క్రియేట్ చేశాను. ఛానల్, హూ, వర్క్ ఇక్కడ క్రియేట్ చేశాను. సో ఇక్కడ వస్తాయి అనమాట. మనం ఏం చేయొచ్చు, ఇక్కడ హూ అని ఇక్కడ ఎలా ఇచ్చేసి మనం ఇక్కడ రన్ చేసాం అనుకో, ఐఎమ్ SRK వచ్చింది. వర్క్ అన్నాను అనుకో, వర్క్ అని సేవ్ చేసి ఇక్కడ రన్ చేశాను అనుకో, ఐ మేక్ యూట్యూబ్ వీడియోస్ వచ్చింది. తర్వాత ఛానల్ అన్నాను అనుకో, SRK కోడ్స్, ఛానల్ నేమ్ వచ్చింది. ఇలా మనం ఇదే కాదు, ఇక్కడ నేను ఇందులో ఒక ఫంక్షన్ కూడా రాసుకోవచ్చు. డెఫ్ ఫ్యాక్ట్ ఆఫ్ ఎన్ అన్నాను. ఇఫ్ రికర్షన్ టాపిక్ చెప్పాను కదా, అదే మనం మళ్ళీ చేస్తున్నాం. ఇక్కడ చూడండి ఒక ఫంక్షన్ రాసా ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఇప్పుడు నేను ఏం చేస్తే తెలుసా, సింపుల్గా ఫ్యాక్ట్ ఆఫ్ 5 అన్న. 5 ఫ్యాక్టోరియల్ ఎంత వస్తుంది, 120 వస్తుంది. కాబట్టి చూడండి
ఇంకా 120. ఇలా మనం కస్టమ్ అంటే మనకు నచ్చినట్టు కస్టమైజ్డ్ ఒక మాడ్యూల్ తయారు చేసుకొని దీన్ని కూడా మనం వాడుకోవచ్చు అనమాట. పైథాన్లో చాలా ఈజీ అనమాట ఇవన్నీ చేయడం, క్రియేట్ చేయడం. అందుకనే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈజీగా నేర్చుకోవచ్చు, బట్ ఆ టాపిక్స్ ఏంటంటే క్లియర్గా అర్థం చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఎస్ఆర్కే ఇక్కడ అలా కాకుండా ఫ్రమ్ ఎస్ఆర్కే ఇంపోర్ట్ ఫ్యాక్ట్ యాస్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ అని అన్నాను అనుకో, ఇలా పెద్ద నేమ్ కావాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయొచ్చు, సింపుల్గా నేను ప్రింట్ ఆఫ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n ఆఫ్ 5 అన్నాను. ఇప్పుడు కూడా మనకి సేమ్ అవుట్పుట్, ఎర్రర్స్ ఏం రాకుండా సేమ్ అవుట్పుట్ వస్తుంది. కాబట్టి చూడండి ఇంకా ఫ్యాక్టోరియల్ ఆఫ్ n. ఓకే, అండ్ ఇంకొక థింగ్ అయితే ఉంది, మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి కొంచెం జూమ్ చేస్తా, Python 3 అని కొట్టండి. తర్వాత ఇక్కడ మీరు ఇంపోర్ట్ దిస్ అన్నారు అనుకో, చూడండి ఇక్కడ సంథింగ్ వచ్చింది, ఒక పోయం వస్తుంది అనమాట బై టిమ్ పీటర్స్. దిస్ ఎన్ ఆఫ్ పైథాన్ అని చెప్పేసి టిమ్ పీటర్స్ అనేవాడు పోయం రాశాడనమాట. ఈ పోయం మీరు ఇప్పుడు చదివితే మీకు ఏం అర్థం కాదు. కానీ చూడండి, బ్యూటిఫుల్ ఈజ్ బెటర్ దాన్ అగ్లీ, ఎక్స్ప్లిసిట్ ఈజ్ బెటర్ దాన్ ఇంప్లిసిట్, సింపుల్ ఈజ్ బెటర్ దాన్ కాంప్లెక్స్, కాంప్లెక్స్ ఈజ్ బెటర్ దాన్ కాంప్లికేటెడ్, ఫ్లాట్ ఈజ్ బెటర్ దాన్ నెస్టెడ్, స్పార్స్ ఈజ్ బెటర్ దాన్ డెన్స్. ఇవన్నీ మీకు ఏం అర్థం కావు, ఏదో కొన్ని అర్థమవుతాయి ఇప్పుడు దాకా చేశారు కాబట్టి. ఇక్కడ చూడండి, ఇఫ్ ద ఇంప్లిమెంటేషన్ ఈజ్ హార్డ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఏ బ్యాడ్ ఐడియా, ఇఫ్ ద ఇంప్లిమెంటేషన్ ఈజ్ ఈజీ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ మే బీ అ గుడ్ ఐడియా. సో ఇలాగ మనకి ఒక చిన్న పోయం రాశారనమాట. ఇది ఒక్కొక్క లైను మీరు పైథాన్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చదవండి. ఇది ప్రతిదీ మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు రాశాడు ఇలాగ అని చెప్పేసి. ప్రస్తుతానికి అది మీకు ఏం అర్థం కాదు, బట్ పైథాన్ పూర్తిగా నేర్చుకున్న తర్వాత ఇవన్నీ మీకు అర్థమవుతాయి. అప్పుడు తెలుస్తుంది మీకు, అరే భలే రాశాడు కదా అనిపిస్తుంది మీకు కూడా. ఒకసారి చదవండి మీరు. ఓకే, సో ఇలా మనకి ఇంపోర్ట్ అయితే వర్క్ అవుతుంది. అండ్ ఆల్సో కస్టమ్ మాడ్యూల్స్ ఎలా చేసుకోవాలి చెప్పాను. జస్ట్ ఒక ఫైల్ క్రియేట్ చేసుకుని దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట. అందులో ఏమైనా సరే మనకి ఇక్కడ మన కోడ్లోకి వస్తాయి. సో ఇది ఇంపోర్ట్ గురించి, ఇంపోర్ట్ వర్కింగ్ గురించి అలాగో. అండ్ ఆల్సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంపోర్టింగ్ టైప్స్ అనమాట. ఇక్కడ మనం ఫ్రమ్ వాడి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇది ఇవాళ వీడియో. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేం డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఈ పైథాన్ సిరీస్ అనేది. సో లైక్ అండ్ షేర్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్కి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.